నటి రన్యారావు నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యాడు ఆమె భర్త జతిన్ హుక్కూరి. ఇకపై ఆమెతో కాపురం కష్టమైనట్టున్నాడు. ఒక వివాహ బ్రోకర్ ద్వారా 2024 అక్టోబర్ 6న ఒక రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. అదే నెల 23న వీరి నిశ్చితార్థం జరిగింది. రేస్ కోర్స్ రోడ్లోని ఒక పంచతార హోటల్లో 2024 నవంబర్ 27న వివాహం జరిగింది. తర్వాత లావెల్లీ రోడ్లోని ఒక ఖరీదైన ఫ్లాట్లో సంసారాన్ని మొదలుపెట్టారు. అయితే పెళ్లైన నెల రోజులకే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. భర్త వద్దన్న పని ఉందని, వ్యాపారం చేసుకోవాలని ప్రతిసారి ఆమె దుబాయ్కు వెళ్ళి వచ్చేది. చెబుతున్నా వినకుండా ఆమె విదేశీ ప్రయాణాలు చేయడంతో రన్యారావు నుంచి జతిన్ దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఈ ఏడాది మార్చి 2న అర్ధరాత్రి రన్యారావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె తరుణ్ల అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో జతిన్ను డిఆర్ఐ అధికారులు విచారించారు. అయితే బంగారం స్మగ్లింగ్లో ఆయన ప్రమేయం ఏదీ లేదని తేలాక కేసు నుంచి బయటపడినా ఇకపై ఆమెతో కలిసి ఉండడం సాధ్యం కాదని జతిన్ భావిస్తున్నాడు. దీంతో ప్రముఖ న్యాయవాది ప్రభులింగ నావడగి సాయంతో విడాకులకు పిటిషన్ సిద్ధం చేసుకున్నారు.